నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం వచ్చేసి సీడాక్సిస్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. రేపు మన రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దానికి ఏర్పాట్లు అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు. మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అక్కడ వీడియో కామెంట్ అయితే చేస్తున్నారు. నైట్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర ఎలా ఉంది అన్నది చూపించమని చెప్పి అంటున్నారు అన్నమాట. అందుకని చెప్పి ఈరోజు మనం నైట్ అయితే వచ్చాము. టైం వచ్చేసి 8:45 అయితే అవుతుంది. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అక్కడ ఎలా ఉంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. ప్లీజ్ అక్కడ హైప్ చేస్తే మరి కొంతమందికి మన వీడియో అయితే వెళ్తుంది అనమాట. ఓకే అండి, ఇంకా వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలోకి వెళ్దాం, పదండి. మనం ఇప్పుడు వచ్చేసి సీడాక్సిస్ రోడ్లో అయితే ఉన్నామండి. రేపు ఉదయం జరగబోయే 77వ రిపబ్లిక్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా అయితే చేస్తానమాట. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన రాజధాని ప్రాంతంలో ఈ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. అందుకని చెప్పి చాలా బాగా అయితే ఈ సెలబ్రేషన్ అయితే అంతా రెడీ అయితే చేస్తున్నారు. ఈ నైట్ టైం ఎలా ఉంటుంది అన్నది కూడా మీరైతే చూడండి. ఈ సీడాక్సిస్ రోడ్ నుంచి మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. అలానే ఇక్కడ కార్యాలయాలు కూడా ఉన్నాయి, చూసారుగా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ సీడాక్సిస్ రోడ్ చూస్తుంటే ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయితే కలకల్లాడుతుంది అనమాట. ఈ గ్రౌండ్కి వెళ్ళడానికి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఒకటి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ వైపు, అలానే ఇటు హైకోర్టుకి వెళ్ళే రోడ్డు వైపు నుంచి కూడా 2 ఎంట్రన్స్లు అయితే ఇచ్చారన్నమాట. మనం ఇప్పుడు ఏఎస్ అధికారులు బంగ్లాస్ వైపు అయితే వెళ్దాం. అటువైపు అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా క్లియర్ అయితే చేశారండి. క్లియర్ అయితే చేసి అంతా రెడీ అయితే చేస్తున్నారు. అలానే ఈ రోడ్డు వైపు కొత్త రోడ్డు అయితే వేశారు. రోడ్డు అయితే వేసి ఫ్లాగ్ని అంతా ఎర్న్ అయితే చేస్తారు అనమాట. ఈ వెహికల్స్ వెళ్ళటం కోసం అని చెప్పి కొత్త రోడ్డు అయితే వేశారు.
మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. చూసారు కదా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో, చాలా బాగా రెడీ అయితే చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మీడియాకి అయితే ఇచ్చారు. వేదిక అంతా రెడీ అయిపోయింది, డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ విఐపి, వివిఐపి ఎవరికి సంబంధించిన వాళ్ళ గ్యాలరీలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు. అని ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఇంకోటి ఉంది. మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే మన రాజధాని అమరావతిలో జరుగుతుంది. చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. రేపు జరగబోయే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు నైట్ ఎలా ఉందన్నది మీకైతే చూపించాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.